హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గాలి లలితా ప్రవల్లిక గారి త్రేతాగ్ని నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు త్రేతాగ్ని నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తుల్జా కరుణార్థిని గమనించింది, కానీ ముగిసిన ఆ పాత్ర పరిచయాన్ని కొనసాగించదలుచుకోలేదు. ఆ ఐడెంటిటీ అక్కడితో క్లోజ్ చేయాలని అనుకుంది. ఒకవేళ ఎవరైనా ఎదురుపడినా తాను వాళ్ళు ఎవరో తనకు తెలియనట్టుగానే ఉండాలి, లేకపోతే తనకి ప్రమాదం అని అనుకుంది. అందుకే వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కారు కొంత దూరం పోయాక, ఎందుకితను నాకు ప్రతిసారి కనబడుతున్నాడు? ఈ పరిచయం వెనక ఎటువంటి ప్రమాదమైనా దాగి ఉందా, లేక ప్రమోదం దాగి ఉందా? చీచి, అతను ప్రమాదం కలిగించే వ్యక్తిలా అనిపించలేదు. అతనితో ట్రావెల్ చేసిన ఆ కొద్ది సమయంలోనే అతనేంటో అర్థమైంది. ఇతను మళ్లీ కనబడ్డాడు అంటే ఈ ప్రమాదం నుంచి నన్ను గట్టెక్కించడానికి దైవం నియమించిన వ్యక్తి అయ్యుండొచ్చు. ఎన్నో రకాల ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. ఏదేమైనా ఇప్పటి అతని పరిచయం నా మీద దురభిప్రాయాన్ని కలిగిస్తుంది. నేను చేసే పనేంటో నాకు తెలియకపోయినా చేసేది అసాంఘిక కార్యం అని అర్థమవుతుంది. తప్పని పరిస్థితి. ఏది ఏమైనా ఇలాంటి టైంలో మొహం చాటు చేసుకోవడమే మంచిది. ఒకవేళ ఎదురుపడి మాట్లాడినా తెలియనట్టే నటించాలి అని దృఢంగా మనసులోనే నిశ్చయించుకుంది తుల్జా. ఆ బాస్ అనే వ్యక్తి ఎలా ఉంటాడో ఏమో. వాడి మొహం ఇప్పటి వరకు చూడలేదు. అయినా తనను కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నాడు. నన్ను బయటకు వెళ్లొద్దు అని ఆంక్షలు విధించాడు. ఇవాళ చందనోత్సవం అని పేపర్లో చూడ్డంతో మనసుండబట్టలేక స్వామిని దర్శించుకుంటే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో బయలుదేరాను. నిజానికి ఇక్కడ నాకెవరూ తెలిసిన వాళ్లు లేరు. ఆ ధైర్యంతోనే బయటకొచ్చాను. కాని ఈ కరుణార్థు నన్ను గుర్తుపట్టేశాడు. గుర్తుపడితే ఏమైంది? తోటి ప్రయాణికురాల్ని అనుకుంటాడు. నేనేం చేస్తున్నానో అతనికేం తెలుస్తుంది? నిజానికి నాకు మాత్రం ఏం తెలుస్తుంది? ఆ పెట్టె వాళ్లే ఇచ్చారు, ఆ టిక్కెటు వాళ్లే ఇచ్చారు. కుంటిదానిలాగా నటించమన్నారు. పేరు దివ్య అని చెప్పమన్నారు. దిగే ముందు పెట్టెను ట్రైన్లోనే వదిలేసేయని, నన్ను భోగి మారమని, గోపాలపట్నంలో దిగమని, ఇవన్నీ వారు చెప్పినవే. నేనలాగే చేశాను. నా తమ్ముడు చెల్లి నా దగ్గరకొచ్చే వరకు నేను వాళ్ల చేతిలో ఆడే కీలుబొమ్మను. ఇంతకీ ఆ పెట్టెలో ఏమున్నాయో ఏమో. రకరకాల ఆలోచనలు ఆమె చుట్టూ భ్రమరాల్లా ముసిరాయి. వాటిని విదిలించి తుల్జా సింహాద్రప్పన్నను దర్శించుకుని తన గోడును స్వామివారి ముందు వెళ్లబోసుకోవాలి అనుకుంది. కాళ్లు వేళ్లాడేసుకుని హాస్టల్ గదికి చేరిన సాజిద్ను చూసి, నిన్నటి దినం ఏడకపోయావు? ఫోన్ కూడా లేపుకుంటివి. మస్తు పరేషాన్ అయ్యా. కనిపించిన స్నేహితుణ్ణి ఆనందంగా చుట్టేస్తూ పలకరించాడు తుకారాం. ఏం లేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఇంటికి వెళ్ళాను చెప్పాడు సాజిద్. అరే, ఏం సుస్థి చేసింది? ఇప్పుడు బాగుండదా? అడిగాడు తుకారాం. ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం వాతావరణ మార్పు కావాలని చెప్పారు డాక్టర్లు. మేమెక్కడికి పోతాము? మాకు బంధువులు లేరు కదా దిగులుగా అన్నాడు సాజిద్. అరే, పరేషన్ కాక మా ఊరు తోల్కపోతా. ఆడ క్లైమేట్ చూస్తే మస్తు ఖుషి అవుతావు. మీ వాళ్ళు ఏవైనా అంటారేమో. హే పాగల్, నిన్ను తోల్కపోతే మా వాళ్ళు ఇంకా దిల్కుష్ అవుతారు. దోస్తుగాళ్ళని తీసుకొస్తే గట్లగే మీ అనుకునేటోళ్ళు కాదు మా వాళ్ళు. రేపటినుంచి హాలిడేస్ ఇస్తారు గందా, రేపు పోదాం. పరేషన్ కాక బట్టలు సర్దుకో చెప్పాడు తుకారాం. సరే, నీతో పాటు నేను మీ ఊరొస్తాను అని చెప్పాడు సాజిద్. ఇద్దరూ అరటిపళ్ళు తెచ్చుకోవడానికి ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టుకు వెళ్లారు. అక్కడ ఫుల్ రష్గా ఉంది. పిల్లలందరూ ఏవో చాక్లెట్లు కొంటున్నారు. వారందరి చేతుల్లోనూ అవే రకమైన చాక్లెట్లు. ఏంటి, ఆ చాక్లెట్స్ కొత్తగా వచ్చాయా? షాపువాడిని అడిగాడు తుకారాం. అవును బాబూ, చాలా బాగుంటాయి. నీకిచ్చేదా అడిగాడు షాపతను. 2 కావాలి మా ఇద్దరికి అంటూ సాజిద్ను తనను చూపించాడు తుకారాం. షాపతను చాక్లెట్స్ తీసి ఇస్తూ ఉంటే సాజిద్ కలగజేసుకుని, చాక్లెట్స్ వద్దంకుల్, మాకు అరటిపళ్ళే ఇవ్వండి అని చెప్పాడు. అందరూ కొనుక్కుంటున్నారు. ఇవి చాలా బాగున్నట్టున్నాయి. ఒకసారి మనం కొనుక్కుని తిని రుచి చూద్దాంరా బతిమాలుతున్నట్టుగా అడిగాడు తుకారాం. ఇప్పుడొద్దు, మరో రోజు కొనుక్కుందాం పద అంటూ అరటిపళ్ళు తీసుకుని తుకారాంతో కలిసి హాస్టల్ గదికొచ్చేశాడు సాజిద్. అరే, ఏమైంది? చాక్లెట్లు కొన్నీయలేదు అడిగాడు తుకారాం. నువ్వు చాక్లెట్స్ తిన్నవాళ్ళని గమనించలేదు. వాళ్ళు వంటి మీద స్పృహ లేకుండా ఎలా ఉన్నారో చూడు. నిద్రమత్తులో ఉన్నట్టున్నారు. అందుకే వద్దన్నాను చెప్పాడు సాజిద్.
నేను చూడకుంటే అలాగైతే తినకుండుడే మంచిదైతది అన్నాడు తుకారాం. ఇద్దరూ బట్టలు సర్దుకుని పడుకున్నారు. ఉదయాన్నే తుకారాం సాజిద్ని వెంటబెట్టుకుని సోమ్లానాయక్ తండాకొచ్చాడు. అడవికి దగ్గరలో ఉండడంతో అక్కడ పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. అక్కడ పట్టుమని 100 గడపలు కూడా ఉండవు. ఇంత లోపల అడవి ప్రాంతంలో ఉంటున్నారు, మీకు భయం వేయడం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు సాజిద్. మాకేటికి భయం? మేం అడవి బిడ్డలం. మా పూర్వీకులు ఒక మహోన్నత ఆలోచనతో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాల్ని తమ నివాసాలుగా చేసుకుంట్రి. మా లంబాడీలది ప్రాచీన సంస్కృతి. అప్పట్లో అడవుల్లో పశువుల పోషణ మా జీవన ఆధారమట. ఇలా మాకు చాలా తండాలే ఉంటాయి. మా తండాలో ఉండేటోళ్ళు ఒక ప్రత్యేక గౌరవం, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు ఉంటాయి. మా వేషధారణ, భాష ప్రత్యేకంగా ఉంటాయి చెప్పాడు తుకారాం. అయితే మీకు ప్రత్యేక విద్యాలయాలు కూడా ఉన్నాయా? ఆశ్చర్యంగా అడిగాడు సాజిద్. మా భాషకు లిపుండదు. అందువల్ల మా చదువులు మీ చదువుల్లాగానే కొనసాగుతాయి. అప్పట్లో పై చదువులు ఉండేవి కాదు. అసలు మా కొండనికి ఒక చోటంటూ ఉండేది కాదు. పశువులను మేపతా దేశాలు తిరిగేటోళ్ళు మా పూర్వీకులు. సంచార జాతులని, బంజారోళ్ళని, లంబాడోళ్ళని మమ్మల్ని పిలిచేటోళ్ళు. ఈ లంబాడీ అనే పేరు వెరైటీగా ఉంది కదా, ఈ పేరు మీకెలా వచ్చింది? కుతూహలంగా అడిగాడు సాజిద్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మేము దృఢంగా పొడవుగా ఉండేటోళ్ళమని లాంగ్ బాడీస్ అని పిలిచేవారట. గట్లా గది లంబాడీలుగా మార్పు చెందినదని మా పెద్దోళ్ళు చెప్తుంటే విన్నా. ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ చట్టం కింద వాళ్ళెప్పుడూ మా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉండేవారట. ఆ బ్రిటిష్ వారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం మా పూర్వీకులు పారిపోయేటోళ్ళట. అలా పారిపోయేవాళ్ళు మా సంస్కృతి సంప్రదాయాల్ని, మా భాషని కాపాడుకుంటూ వచ్చారు. జనబాహుల్యంలో కలిసిపోతే అవి మరుగున పడిపోతాయేమోనని అనుకొని అడవికి దగ్గరగా తండాల్ని నిర్మించుకుని ఆ తండాల్లో ఉంటూ నాయక్ అని పిలువబడే తండా నాయకుడు చెప్పినట్టు వింటూ అడవి తల్లిని నమ్ముకుని పశు పోషణం చేసుకుంటూ జీవనాధారం గడిపేవారు. ఇప్పుడిప్పుడే నాగరికత పెరిగి వ్యవసాయం చేసుకుంటూ స్థిరంగా ఒక దగ్గర ఉంటున్నారు. అంతేకాదు తమ పిల్లల్ని చదివించడానికి పట్నం కూడా పంపుతున్నారు చెప్పాడు తుకారాం. మరైతే మీరు మాలాగానే అందరితోనూ కలిసిపోయినట్టేగా. అటువంటప్పుడు ఈ మారుమూల ప్రాంతాల్లో రవాణా, వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ఉండవలసిన పనే ఉంది అడిగాడు సాజిద్. మేము మీ లెక్క చదువుకుంటున్నా మా పద్ధతులు మావే. వాటిని ఇడిసేది లేదు. మా ఆచారాలు మేం వదిలిపెట్టం. అసలు ఎవరింటి ఏ కార్యమైనా తండాలోని ప్రతి ఒక్కరూ ఆ తంతులో పాల్గొనాల్సిందే. మీ పెళ్లిళ్లలో ఆచార వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడెవరిదైనా పెళ్లి ఉంటే బావుండు, నేను చూసేవాణ్ణి అన్నాడు సాజిద్. ఉంది, చూద్దూలే నవ్వుతూ చెప్పాడు తుకారాం. మీ దేవతలు మా దేవతలు ఒక్కళ్లేనా? అన్నీ తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు సాజిద్. మేము పాటలతో తరతరాలుగా 7 దేవతలను కొలుస్తాం. ఎవరా దేవతలు? సాజిద్ గొంతులో కుతూహలం. ఆ 7 దేవతల పేర్లు మేరమ్మ, త్వల్జ, శీతల, మంత్రల్, హింగ్ల, ద్వాల్, అంగల్, కంకాళి. ఏ దేవతలను దేని కొరకు పూజిస్తామో నీకు తర్వాత చెప్తాను గాని మనం రావాల్సిన చోటుకొచ్చేసాం. చూస్తూ ఉండు, మధ్యలో ఏం ప్రశ్నలేయక. నేను నీకన్నీ పక్క నుండి చెప్తాను నవ్వుతూ చెప్పాడు తుకారాం. ఇరువురు ఓ డాబా ఇంట్లోకి వెళ్లారు. అది ఆ తండా నాయక్ ఇల్లు. తుకారాం ఆ తండాకి నాయక్గా ఉన్న సోమ్లా నాయక్ మనవడు. లోపల నుంచి సోమ్లా నాయక్ భార్య మంగ్లీబాయి నాయకి వచ్చింది. తుకారాం, అబజ్ ఖాయర్ వార్ చికవూకాన్. తుకారాం ఇదేనా రావడం, బాగున్నావా అంటూ తమ భాషలో తుకారాంని అడిగిందామె. మా ఫ్రెండ్ సాజిద్ అంటూ తమ భాషలోనే ఆమెకు సమాధానం చెప్పాడు తుకారాం. సాజిద్ మా బామ్మ అంటూ ఆమెను పరిచయం చేశాడు సాజిద్కి. నమస్తే గ్రాండ్మా అంటూ నమస్కారం పెట్టాడు సాజిద్. మంచిగా ఉండు బేటా అంటూ 2 చేతులెత్తి సాజిద్ను దీవించి లోపలికెళ్ళిపోయింది మంగ్లీ. కూర్చో రా అని కుర్చీ చూపించాడు తుకారాం. 2 గ్లాసులతో నీళ్లు తెచ్చి ఇచ్చింది తుకారాం వాళ్ళ అమ్మ. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, టిఫిన్ తిందురుగాని అని చెప్పి ఖాళీ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ఆమె పెట్టిన టిఫిన్ తిన్నారు. పెళ్లికొడుకుని పెళ్లికూతుర్ని పరీక్షించడానికి పోదాం పదండి అంటూ తమ భాషలో చెప్పి వారిని వెంట పెట్టుకుని వెళ్ళింది మంగ్లీ. అందరూ కలిసి సమావేశమయ్యే పంచాయతీ లాంటి చోటు దగ్గరకు వెళ్లారు. అప్పటికే అందరూ గుమిగూడు ఉన్నారక్కడ. రామ్ రామ్ బాపూ అంటూ చెప్పారు. వెదురుతో చేసిన సింహాసనం లాంటి దానిని చూపిస్తూ బేసో అన్నారు. సోమ్లా నాయక్ దానిమీద కూర్చున్నాడు. పక్కని చాప మీద మంగ్లీబాయి, తుకారాం, సాజిద్లు కూర్చున్నారు. మిగిలిన వాళ్ళందరూ రౌండ్గా నేల మీద చతకిలబడ్డారు. ఆ సర్కిల్ మధ్యలో వధూవరులను కూర్చోబెట్టారు.
స్త్రీలు జిల్లేడు మోదుగు కర్రలతో రోకళ్లతో ఆ వరుడిని కొడుతూ, మా కూతుర్ని బాధిస్తావా, బూతుమాటలు మాట్లాడతావా అంటూ ప్రశ్నించారు. మాట్లాడను అన్నాడు పెళ్ళికొడుకు. బావమరుదులు చిన్న చిన్న రాళ్లు చెవి దొప్పల్లో పెట్టి, మా అమ్మ నాన్నని తిడతావా, మా చెల్లిని బాధిస్తావా అంటూ నలిపారు. బాధించను అన్నాడు పెళ్ళికొడుకు. ఎంత కొట్టినా ఎంత నలిపినా నొప్పి అన్న నోట మాట రాలేదతనికి. అదేంటి, పెళ్ళికొడుకుని అలా హింస పెడుతున్నారు? తుకారాం చెవి దగ్గర గొనిగాడు సాజిద్. మాలో వీటిని బట్టే వరుని శరీర పటుత్వాన్ని, ఓర్చుకునేటి శక్తిని పరీక్షిస్తారు. ఈ అవస్థలన్నీ భరించినవాడే వధువుకు సరైన భర్తగా పోషించని తెలిసినవాడిగా నమ్ముతారు అని చెప్పాడు తుకారాం. ఆ వరుడు అన్నిటికీ ఓర్చుకున్నాడు. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. మీ ఆచారాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి, మిగిలిన వారి సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయి అన్నాడు సాజిద్. ఏముంది, కొంతే చూసావింకా నువ్వు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముందు ముందు నీకన్నీ చెప్తాను. ఇంకో తమాషా చెప్పనా, మేమెవరైనా బంధువులింటికెళ్తే ఏడుస్తాం. ఎందుకో ఇంటి దగ్గర మా దాదిని అడిగి తెలుసుకుందాం చెప్పాడు తుకారాం. అందరూ ఇంటిదారి పట్టారు. చుట్టూ పచ్చటి మొక్కలు, స్వేచ్ఛగా విహరించే జంతువులు, అక్కడక్కడ చెట్ల కింద నాట్యం చేసే నెమళ్ళు, వాటిని ముచ్చటగా తిలిగించే ఆడనెమళ్ళు. ప్రకృతి శోభంతా తండాలోనే ఉందా అనిపించింది సాజిద్కు. పెళ్లిచూపుల తతంగం ముగిశాక ఆ కారు నెంబర్ పట్టుకుని ఎంక్వైరీ చేసిన కరుణార్థ్ డ్రైవర్ చెప్పిన విషయం విని స్టన్నైపోయాడు. సింహాచలేశుని నిజరూప దర్శనం కోసం జనం తండోపతండాలుగా వచ్చారు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్లలు ఆ తాపాన్ని తట్టుకోలేక ఏడుపు లంఘించుకున్నారు. పెద్దవాళ్లు భక్తి పారవస్యంలో పడి సహజ సిద్ధమైన శారీరక దురవస్థలను పట్టించుకోవడం లేదు. తుల్జా స్కార్ఫ్తో మొహాన్ని దాచేసుకుని 1000 రూపాయలు టికెట్ తీసుకుని లైన్లో నిల్చుంది. ఆమెను హోటల్ నుంచి ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి కూడా టికెట్ తీసుకుని లైన్లోకి వచ్చి ఆమె వెనకగా నిలబడి ఆమెకు తెలియకుండా ఆమెనే అబ్జర్వ్ చేస్తున్నాడు. జనం బాగా ఉండడంతో 1000 రూపాయల టికెట్ లైన్లో కూడా చాలా పొడవే ఉంది. పబ్లిసిటీ కోసం వచ్చిన వాళ్ళు సెల్ఫీలు తీసుకుని అప్లోడ్ చేసుకుని అప్డేట్స్ ఇచ్చుకుంటూ బిజీగా ఉన్నారు. అమ్మాయిలకు సైట్ కొట్టుకునేవాళ్ళు, అబ్బాయిలకు సైట్ కొట్టుకునేవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఉచిత జలప్రసాదాలు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగలు, బిస్కెట్ ప్యాకెట్స్, అరటిపళ్ళు పంపకంలో సేవాదళ్ నిమగ్నమై ఉంది. తుల్జా మనసు మంచికి చెడుకి మధ్య నలిగిపోతోంది. నా వ్యక్తిత్వమేంటి, నేను చేసే ఈ పనులేంటి? విరుద్ధ భావాల సంఘర్షణ, భావానికి బాధ్యతకి నడుమ ఆమె మనసు దహించబడుతోంది. ఒక్కసారి మనిషి ఏ బలహీనతకైనా లొంగితే శత్రువులు దానిని ఆసరాగా తీసుకుని పూర్తిగా పతనం వైపుకు నడిపిస్తారు. భయం అనేది మనిషిలో మిట్ట మధ్యాహ్నపు ఎండలో నీడలా ప్రవేశించి సాయంత్రం నీడలా తననే దాటిపోతుంది. ఆ భయానికి మనం చోటివ్వకూడదని తెలుసు, బలహీనతలకు లొంగకూడదని తెలుసు. కాని తప్పలేదు, ఆడమనసు కదా. అయినా వీళ్ళింతటితో వదులుతారా? చెప్పలేం. మాంసానికి అలవాటు పడిన పులికి శాకాహారం రుచించదు. అరాచకాలకు పాల్పడే వారి మాటలు ఎప్పటికీ నీటిమీద రాతల్లాంటివే. అన్నీ తెలిసే ఆ బలహీన క్షణంలో వారి ప్రపోజల్కు సై అన్నాను. ఏం చెయ్యను? ఆ క్షణంలో నా తోబుట్టువులే నా కళ్ల ముందు కనబడ్డారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ఈ ఉచ్చులో నుంచి బయటపడాలి? నా వాళ్లను ఎలా కాపాడుకోవాలి? జవాబు దొరకని ప్రశ్నలు పదే పదే తమ ఉనికిని చాటుతున్నాయి. ఆమెకు కరుణార్థ రూపం కళ్ల ముందు కదిలింది. ఎంత ఫులిష్గా ప్రవర్తించాను! అపరిచితులకే ఆయన ఎంతో సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఆగి మాట్లాడవలసింది, నా సమస్యను చెప్పవలసింది. ఏదైనా సహాయం చేసేవాడేమో, ఆ దైవమే తన కోసం పంపించాడేమో. లేకపోతే ట్రైన్లో పరిచయమైన వ్యక్తి మళ్లీ కనిపించడమేంటి? పొరపాటు చేశాను. పిలుస్తున్నా పలకకుండా వచ్చేశాను. ఎంతో సమయం కాలేదు కదా. ఒక్కసారక్కడికి వెళ్ళి చూస్తే మనిషి సహాయం చేసేవాడిలాగానే ఉన్నాడు. ఒక్కసారి తన సమస్య అతనికి చెబితే అతన్ని చూస్తే పరిచయం లేని వ్యక్తిలాగా అనిపించడం లేదు. ఏదో తెలియని దగ్గరతనం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు కందిరీగల్లాగా ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపించు భగవంతుడా, నేను పూర్తిగా పతనం కాకుండా నన్ను కాపాడు అని మనసులోనే అప్పన్నకు దండం పెట్టుకుని కరుణార్థిని కలుద్దామని బయటికి వచ్చేసి వడివడిగా కారువైపు వెళ్ళిపోయింది తుల్జా.
తుల్జాని ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి కూడా ఆమెని ఫాలో అవుతూ వెనకే వెళ్ళాడు. కారు డ్రైవర్తో కొండ కిందికి పోని అని, అక్కడ తెలిసినవారొకరున్నారు, వారితో మాట్లాడొద్దాం అని చెప్పింది తుల్జా. ఆమెనే ఫాలో అవుతున్న వ్యక్తి తుల్జానుద్దేశించి, బయటకు రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? పిచ్చి వేషాలు వెయ్యక రూమ్కి పద అని చిన్నగా ఆమెకు మాత్రమే వినపడేటట్టుగా చెప్పాడు. అతన్ని చూడగానే భయపడుతూ, దైవదర్శనం చేసుకుందామని అంటూ చెప్పబోతున్న ఆమె మాటలను అడ్డుకుంటూ, ఏదైనా బయటికి రాకూడదు అని చెప్పాను. ఇంతమంది జనసంచారం ఉన్న ప్లేస్కొచ్చావు, ఏదో మహం కవర్ చేశావులే అని సరిపెట్టుకున్నా. మళ్ళీ ఎక్కడికి బయలుదేరుతున్నావు దర్శనం చేసుకోకుండా? నీ మీద అనుమానం వచ్చే నేను నిన్ను ఫాలో అయ్యాను చెప్పాడు అంతకుముందు తనని హోటల్లో దించిన ఆ వ్యక్తి. కొబ్బరికాయ, తులసిమాల కొనడం మర్చిపోయాను. కొండ దిగువన వాటిని చూశాను, కొందామని బయలుదేరాను అబద్ధం చెప్పింది తుల్జా. అబద్ధం చెప్తోంది అని గ్రహించినా ఎదురు తిరిగితే ఇబ్బందవుతుందని, సర్లే పద పద, దర్శనమయ్యేసరికి చాలా లేట్ అయ్యేటట్టుంది అన్నాడు. ప్లీజ్, ఎప్పుడూ చూడలేదు, స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను, ఇక బయటికి రాను ప్లీజింగ్గా అడిగింది తుల్జా. ఏమనుకున్నాడో ఏమో. సరే పద. దర్శనానికి గంట పైనే పట్టింది. దర్శనం చేసుకుని ఆ భగవంతునికి విన్నవించుకుని తన బాధ తీర్చమని చెప్పి మొక్కుకుని వెళ్ళిపోయింది తుల్జా. కరుణార్థ్ పెళ్లివాళ్లని రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. మోనా ఎంత వద్దంటున్నా వినకుండా ఆమెకు పట్టుచీర కట్టి తలనిండా పూలు పెట్టి మెడలో గొలుసులు వేసి కూర్చోబెట్టింది వాళ్లమ్మ పార్వతి. కొన్ని కామన్ ప్రశ్నావళతో పెళ్లి చూపుల తంతు ముగిసింది. మోనాలిసాని లోపలికి తీసుకువెళ్లమని చెప్పారు. మోనాలిసాను పార్వతి లోపలికి తీసుకుని వెళ్లి కాసేపటికి తను బయటకొచ్చి వాళ్ల దగ్గర కూర్చుంది. పెళ్లికొడుకు అక్కడే ఉన్నాడు. పెళ్లికొడుకు తండ్రి, ఇంటికి వెళ్లి చెప్తామండం, పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి చర్చించుకోవడం, ఇవన్నీ చాలా టైం వేస్ట్ పనులు. పిల్లనిచ్చేవాళ్లు మీరు, పుచ్చుకునేవాళ్లం మేము. మన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్, మీకేమైనా ఇలా మాట్లాడడం అభ్యంతరమా అడిగాడు. పర్వాలేదు, ఇలా మాట్లాడడమే మంచిది, చెప్పండి అన్నాడు శంకరం. మా అబ్బాయికి 10 లక్షల కట్నం ఇస్తామని చాలామంది అడుగుతున్నారు. మీ అమ్మాయి చూస్తే కొంచెం లావుగా ఉంది. ఒక 2 లక్షల కట్నం అధికంగా ఇస్తే, అంటే కట్నం కింద 10 లక్షలు, నా 2 కూతుళ్ళకి భార్యకి తలో 1,00,000 చొప్పున, అత్త ఆడపడుచుల లాంఛనాల క్రింద 3 లక్షలు, మొత్తం మీద ఒక 15 లక్షలు ఇస్తే మాకు మీ అమ్మాయిని చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడతను. కరుణార్థికి కోపం వచ్చింది. మా సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ జాబే చేస్తోంది. మీ అబ్బాయి కన్నా జీతం ఎక్కువే. అటువంటప్పుడు కట్నంగా మేమెందుకివ్వాలి మీకు లక్షలు అన్నాడు ఆవేశంగా. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కాదనడానికి మీరెవరు, నేనెవరు? ఎంత చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా కట్నాలివ్వక తప్పదు. కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు. ఒకవేళ ఎవరైనా చేసుకున్నా ఏదో లోపం ఉంది అనుకుంటారు అన్నాడతను. ఆచారం అంటున్నారు. ఆ ఆచారం ఎందుకు వచ్చిందో, దాని వెనుక అర్థమేంటో మీకు తెలుసా? కన్యాశుల్కం పేరుతో మొదట్లో పిల్ల తల్లిదండ్రులకి ఆ పిల్లలు పెంచినందుకు గాను కొంత ధనాన్ని ఓలి అనే పేరుతో చెల్లించి పిల్లను పెళ్లి చేసుకునేవారు. స్వార్థపరులైన కొందరు తల్లిదండ్రులు పిల్లకు వయస్సుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసి కన్నెరకం తీరకుండానే వెధవమండ వేషమేసి ఇళ్లలో మగ్గబెడితే ఆ దురాచారాన్ని రూపుమాపడానికి ఎందరో సామాజిక కార్యకర్తలు నడుం బిగించి ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీ సహగమనాలు ఇలాంటి దురాచారాల్ని అరికట్టారు. ఆ తర్వాతి కాలంలో స్త్రీలు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు వారి అవసరాలు కడగడానికి మొహమాట పడతారని, మొహమాటం లేకుండా స్త్రీధనమని కొంత డబ్బు అత్తవారింటికి ముట్ట చెప్తే స్త్రీలు ఇబ్బంది పడకుండా వారిని డబ్బు అడుగుతారని ఏర్పాటు చేశారు. దానిని వరకట్నమని, స్త్రీధనమని పిలిచారు. రాను రాను ఈ వరకట్నం దురాచారమై ఎందరో స్త్రీలను పొట్టన పెట్టుకుంది. దీన్ని రూపుమాపడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా, చట్టాలు తీసుకొచ్చినా ఇదింకా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ఎంతోమంది మహిళలు మృత్యువాత పడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో రకాల బాధలు పడుతున్నారు. చదువుకున్న వాళ్లే ఇలాంటి దురాచారాన్ని ప్రోత్సహిస్తే అంటూ ఆవేశంగా చెప్తున్నాడు కరుణార్థ్. ఒరేయ్, మగపెళ్లివారితో అలా మాట్లాడకూడదు, నువ్వుండు. క్షమించండి, మా అబ్బాయి తెలియక ఏదో మాట్లాడాడు అంటూ దండం పెట్టాడు శంకర్రావు. లోపల్నుంచి వీరి మాటలు వింటున్న మోనాలిసా బయటకొచ్చి, అన్నయ్య తప్పుగా ఏం మాట్లాడలేదు. 2 లక్షల కట్నం ఎక్కువిస్తే నా లావు తగ్గిపోతుందా, లేక వారి చూపులు సన్నబడతాయా? అయినా కట్నం ఎందుకివ్వాలి నాన్న? వాళ్లని చదివించినట్టే మమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్లలాగానే మేము ఉద్యోగాలు చేస్తున్నాం, ఇంటి బాధ్యతలు పడుతున్నాం.
నిజం చెప్పాలంటే ఇంటా బయట ఎక్కువ పనులు మేమే చేస్తున్నాం. అటువంటప్పుడు ఈ కట్నాలు కానుకలు ఎందుకు? పెళ్లి ఖర్చంతా ఆడపెళ్లివారే పెట్టుకోవాలనే ఈ రూల్ ఎందుకు? ఎవరు తీసుకొచ్చారు ఈ పద్ధతులన్నీ? ఈ దురాచారాన్ని రూపుమాపాలంటే చదువుకున్న వాళ్లమైన ముందు మేం మారాలి. పెళ్లి కాకపోతే బ్రహ్మచారినిగా అన్నా ఉంటానుగాని ఇలాంటి వాడి భార్యనయ్యి నిత్యం నరకం అనుభవించలేను. వాళ్లు మమ్మల్ని వద్దనేదేంటి? గంగిరెద్దుల్లా వేషాలు వేసుకుని మేము వాళ్ల ముందు కూర్చునేదేంటి? సంతలో పశువుల్ని బేరమాడి కొనుక్కుంటే అది మన ఇంటికి వచ్చి మనకు ఉపయోగపడుతుంది. కాని ఎదురు డబ్బులిచ్చి వాళ్ళింటికి వెళ్ళి గొడ్డు చాకరీ చేసి పని మనిషి కన్నా హీనంగా చూసేవారి చేతల్ని తట్టుకుంటూ మనసు చంపుకుని జీవోత్సవాల్లా జీవితాన్ని ఏడవాలి. ఇది అవసరమా నాన్న? మా మహిళలమందరం ఒకే మాట మీద ఉండగలిగితే మగపిల్లాడిని కన్న తల్లులు మా అబ్బాయికి కట్నం వద్దు అనగలగాలి. కట్నం తీసుకునే వరుణ్ణి మేము వెలివేస్తున్నామని కన్నెపిల్లలు అనగలిగితే ఈ వరకట్న వృక్షం కూకటి వేళ్లతో కూలిపోదా? వద్దు నాన్న, ఇలాంటి సంబంధం నేను చేసుకోను. మీ మాటకు ఎదురు చెప్పానని మరోలా భావించకండి. నమస్కారం పెట్టేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది మోనాలిసా. ఎంతో కాలంగా ప్రతి ఆడపిల్ల ఎదుర్కొంటున్న సమస్య ఇది. సమాజాన్ని ఉద్ధరించడానికి కందుకూరి వీరేశలింగాలు, రాజా రామ్మోహన్ రాయలే రానక్కర్లేదు. సమస్య పరిష్కార దిశగా ప్రతి మహిళ ఆలోచించాలి. సమాజంలో చోటు చేసుకున్న ఈ ఆచార దురాచారాల మధ్య జరిగే సంఘర్షణను అర్థం చేసుకుని దురాచారాలను తరిమికొట్టాలి. అందుకు తగిన ఆత్మస్థైర్యాన్ని ప్రతి యువతి పొందగలగాలి అనుకున్నాడు కరుణార్థ్. పెళ్లివాళ్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలింది. మరుసటి రోజు దివ్య ఎక్కిన కారు నెంబర్ని ట్రేస్ చేసి పట్టుకున్నాడు. డ్రైవర్నడిగాడు. కొండమీద ఆ అమ్మాయి కిందికి రావాలనుకోవడం, ఎవరో ఒకతను వచ్చి ఆమెతో రహస్యంగా ఏదో మాట్లాడడం, మళ్ళీ ఆ అమ్మాయి దర్శనానికి వెళ్ళిపోవడం జరిగిందంతా చెప్పాడు డ్రైవర్. ఏ హోటల్ నుంచి ఆమెను పికప్ చేసుకున్నావు అని అడిగి ఆ హోటల్కి వెళ్ళి రిసెప్షన్ కౌంటర్లో దివ్య అనే పేరుతో ఏ రూమైనా బుక్ అయిందా అని అడిగాడు. లేదు అన్నారు వాళ్ళు. పోనీ వేరే ఏ పేరుతో అన్నా అయిందా? అనుమానంగా అడిగాడు కరుణార్థ్. ఈ హోటల్లో అమ్మాయిల పేరు మీద ఏ రూమ్ బుక్ చేసి లేదు. అసలు ఏ అమ్మాయి ఇక్కడికి రాలేదు అని చెప్పింది రిసెప్షనిస్ట్. ఆ రిసెప్షనిస్ట్ ఏదో దాస్తోంది అనిపించింది కరుణార్థ్కి. ఇంకా ఏం అడిగినా చెప్పదు అని రూఢికొచ్చి వేరే రకంగా ప్రయత్నించాలని మనసులో అనుకుని బయటకొచ్చాడు కరుణార్థ్. వెన్నెల రోజులు కావడంతో ఆరుబయట పక్కలేసుకున్నారందరూ. చుట్టూ పచ్చని చెట్లు. ఆ చెట్ల మధ్యలో నుంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. మొగలిపూల పరిమళాన్ని మోసుకొచ్చాడు పవనుడు. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఆరుబయట మంచం మీద పడుకున్నారు తుకారాం, సాజిద్. ఇంట్లో నుంచి రేడియోలో పాటలు సన్నగా వినిపిస్తున్నాయి. ఆ పాటలను వింటూ ఆకాశంలోని నక్షత్రాలను పరవశంగా చూస్తున్నాడు సాజిద్. సడన్గా పక్క ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించాయి. సాజిద్ తుళ్ళిపడ్డాడు. కంగారుగా, వాళ్ళెందుకో ఏడుస్తున్నారు, ఏమైందో ఏమో అంటూ తుకారాం వైపు తిరిగాడు. తుకారాం ఇవేవీ పట్టనట్టుగా తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఏంట్రా, పక్కింట్లో అలా ఏడుస్తుంటే అంత కామ్గా ఉన్నావు? ప్రశ్నించాడు సాజిద్. అది ఢావలోలే అన్నాడు తుకారాం. ఢావలో అంటే? అడిగాడు సాజిద్. పెళ్లికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలిసి వధువుకు పంపక సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. దీనినే ఢావలో అంటారు. ఈ కార్యక్రమంలో 3 విధానాలుంటాయి. ఏడుపును నేర్పించే ఆచారాన్ని ఢావలో అని, పంపక సమయంలో అందరినీ కౌగిలించుకుని ఏడవడాన్ని మళేరో అని, ఎద్దుపై నిలుచుని తన పుట్టింటివారు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పాడే పాటను దావేలి అని అంటారు. ఢావలో ఎంత కఠిన హృదయాలనైనా కరిగిస్తుంది. ఈ పాటలో వధువు పుట్టింట్లో తన బాల్యాన్ని, తల్లిదండ్రుల ప్రేమానురాగాలను తలుచుకుని దుఃఖించే విధంగా తండాలోని వారందరికీ కంటనీరు పెట్టిస్తుంది. ఆడపుట్టుక పుట్టిన తర్వాత అత్తవారింటికి వెళ్లవలసిందే అని వధువు నిశ్చయించుకుని పుట్టింటివారు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు తెలిసింది చెప్పాడు తుకారాం. మరి మళేరో గురించి చెప్పు అడిగాడు సాజిద్. మళేరో అంటే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని ఉద్దేశించి తన చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ దుఃఖించడం. లంబాడీల్లో తల్లులే కాకుండా పెళ్లికూతురు తోటివారు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి ప్రయత్నిస్తూ అత్తవారింట్లో మెలగవలసిన విధానాన్ని పాటల్లో బోధిస్తారు చెప్పాడు తుకారాం. మరి మనం వెళ్లలేదే అడిగాడు సాజిద్. ఇది విని తట్టుకోలేవని నేను తీసుకెళ్లలేదు. రేపు కాముని పౌర్ణమి కదా, మంచి డాన్స్ కార్యక్రమం ఉంటుంది, నీకు చూపిస్తాన్లే నవ్వుతూ చెప్పాడు తుకారాం. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక చోటికి చేరుకున్నారు. కాముని పున్నమి రోజున తప్పకుండా ఈ నృత్యం చేస్తారు.
దీనిని సుగాలి నృత్యం అంటారు చెప్పాడు తుకారాం. మత్తు పానీయాలు బాగా సేవించి స్త్రీలు నృత్యం మొదలుపెట్టారు. వీరి చేతులు చూపిస్తూ వలయాకారంగా తిరుగుతున్నారు. పురుషులు కూడా వచ్చి చేరారు. ఒక పురుషుడు ప్రత్యేకంగా డప్పు కొడుతున్నాడు. డప్పు వరుసలకు అనుకూలంగా స్త్రీలు రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతున్నారు. వీరి నృత్య బృందంలో 10 మంది వరకు పాల్గొన్నారు. వారి సంప్రదాయ దుస్తుల్ని ధరించారు. కాళ్లకు గజ్జెలు అడుగుల శబ్దానికి లయబద్ధంగా మోగుతున్నాయి. చప్పట్లు చరుస్తూ వలయాకారంగా శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. కొందరు లయ ప్రకారం చప్పట్లు చరుస్తూ ఉంటే మిగతా వారు పాటల్ని ఆలపిస్తున్నారు. వారు పాడే పాటలు మా గురువైన సేవలాల్ మీదనే పాడతారు చిన్నగా చెప్పాడు తుకారాం. అందరూ నిలబడి ముందుకు వంగి చేతులతో చప్పట్లు కొడుతూ ఆ లంబాడి స్త్రీలు కొయినారియే అంటూ గిర్రున తిరిగి శరీరాన్ని కిందికి వంచి పైకి లేస్తూ చేతుల్ని పైకెత్తి చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ వంత పాడుతున్నారు. ఆనందంగా సాగుతున్న ఆ సమయంలో అడవిలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అందరూ భయంగా శబ్దం వచ్చిన వైపు చూస్తున్నారు. తుల్జా సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకుంది. 1 గంట దాటిపోయింది. విపరీతమైన తలనొప్పిగా ఉండడంతో తలనొప్పి టాబ్లెట్ కొనుక్కుని వేసుకుని చల్లగా బత్తాయి జ్యూస్ తాగి హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది. ఎండన పడి వచ్చినందుకో ఏమో ఏం తినాలనిపించక ఏం తెప్పించుకోలేదు. ఏసీ 18లో పెట్టుకుని మంచానికి అడ్డం పడింది. మెల్లిగా గాఢ నిద్రలోకి జారిపోయింది. ఎంతసేపు అలా పడుకుని ఉందో తెలీదు. బజర్ మోగుతూ ఉంటే మెలకు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా అతను. టైం 3 కావస్తోంది. నువ్వు తయారై వెళ్ళాలి. ఇదిగో ఈ బట్టలు వేసుకుని వెళ్ళు అని చెప్పి ఒక వైట్ పంజాబీ డ్రెస్ ఆమె చేతికి అందించాడు తనను హోటల్లో చేర్పించిన వ్యక్తి. సరే అని ముక్తసరిగా చెప్పి ఆ బట్టలు తీసుకుని తలుపేసేసింది. వాష్రూమ్కెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చి బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ కవర్ను ఓపెన్ చేసింది. అందులో అతన్ని ఎక్కడ కలవాలో, అతనితో ఏం మాట్లాడాలో కోడ్ లాంగ్వేజ్లో ఉంది. అంతేకాదు ఆ వ్యక్తి ఫోటో కూడా ఉంది. ఆ కవర్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తన మొహం కనబడకుండా స్కార్ఫ్ కట్టుకుని బయటకొచ్చింది తుల్జా. బాస్ చెప్పినట్టుగానే కొంత దూరం వెళ్ళి ఆటో ఎక్కింది. మధ్యలో దిగిపోయింది. మళ్ళీ ఆటో ఎక్కింది. మళ్ళీ కొంత దూరం పోయాక దిగిపోయింది. అలా ఉన్నది కొద్ది దూరమైనా 4 ఆటోలు ఎక్కింది. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే ఆటోల వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ చెప్పడానికి వీలు లేకుండా ఉండడం కోసం ఇది కూడా బాస్ చెప్పిన ఐడియానే. సాయంత్రం 4 అయ్యేసరికి తెన్నేటి పార్కుకి చేరుకుంది తుల్జా. అప్పుడే పార్కులో సందడి మొదలైంది. జనసందోహం ఎక్కువగానే ఉంది. ఫోటోలు తీసుకోవడానికి వ్యూ లొకేషన్స్ చాలా బాగున్నాయి. మిగిలిన పార్కులకు భిన్నంగా చాలా బాగుంది. ఎంట్రన్స్లో ప్రతి మొక్క దగ్గర మొక్కల పెంపకం గురించి, అవి మనకు చేసే మేలు గురించి, మనిషి నడవడిక గురించి అద్భుతమైన స్లోగన్స్ ఉన్నాయి. అసలు అక్కడ లొకేషన్స్ చూస్తూ ఉంటే వాటిని వదిలి యువతలకి రావాలనిపించదు ఎవరికైనా. సముద్ర పొడ్డున ఏర్పడిన ఆ పార్కు సందర్శకుల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. బాస్ పంపించిన వైట్ డ్రెస్లో వచ్చింది తుల్జా. బాస్ ఆదేశానుసారం తెన్నేటి విశ్వనాథం విగ్రహం దగ్గర నిలబడి ఉంది. ఎండాకాలం కావడం వల్లో సముద్ర తీరంలో ఉండడం వల్లో ఏమోగాని ఇంకా అక్కడ వాతావరణం పూర్తిగా చల్లబడలేదు. సందర్శకులు మెల్లిగా 1-2 మొదలయ్యారు. చుట్టూ కొండలు, ఓ పక్కగా సముద్రం. పైనుంచి చూస్తే కింద సముద్రం చాలా బాగా కనిపిస్తోంది. అక్కడి వాతావరణం సముద్ర తీరం చేరడానికి స్టెప్స్ వైజ్గా బాగుంది. ప్రతి స్టెప్పు విశాలంగా చక్కగా మొక్కలతో పచ్చిక బయళ్ళు, సందర్శకులు కూర్చోడానికి బెంచీలు, చాలా అందంగా ఉంది. పైనుంచి పూర్తిగా కిందికి దిగి వెళితే సముద్రం, బోట్ రైడింగ్ కూడా ఉంది. ఎంత బాగుందో ఈ లొకేషన్. నా దగ్గర కెమెరా ఉంటే ఎంత బాగుండేదో. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారొచ్చి ప్రశాంతంగా ఇవన్నీ చూడాలి అనుకుంది తుల్జా. పెద్ద తిమింగిలానికే తను ఎరకాబోతోందని, ముందు ముందు తనకు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవబోతున్నాయో పాపం ఆమెకు తెలీదు. ఎంట్రన్స్లోనే ఉంది తెన్నేటివారి విగ్రహం. కొంచెం సేపటికి ఫోటోలో తను చూసిన వ్యక్తి అక్కడికి చేరాడు. అతను నల్లగా, సన్నగా, పొడవుగా ఉన్నాడు. చూడ్డానికి నైజీరియన్లా ఉన్నాడు. అతను సరాసరి ఆమె దగ్గరకొచ్చాడు. ఒకసారి ఆమెను పరిశీలనగా చూశాడు. తుల్జా బాస్ చెప్పిన వ్యక్తి ఇతనే అయ్యుంటాడని మనసులో అనుకుంది. ఆ వ్యక్తి చుట్టూ ఎవరూ లేరని రూఢీ చేసుకున్నాక విగ్రహం వైపు తిరిగి, మై హార్ట్ ఈజ్ బ్రోకెన్ అన్నాడు. తుల్జా ఆకాశం వంక చూస్తూ, లిటిల్ హార్ట్స్ ఇన్ ద స్కై అంది. అతను ఒకసారి చుట్టూ చూసి ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె వంక తిరిగి రెడ్ కలర్ సీల్డ్ కవర్ ఆమె చేతికిచ్చాడు. ఆమె తన వాలెట్ నుంచి వైట్ కలర్ సీల్డ్ కవర్ తీసి అతనికి అందించింది. అది అందుకోగానే వడివడిగా అడుగులు వేస్తూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె గబగబా బయటకొచ్చేసి ఇందాకటి మాదిరిగానే ఆటోలు ఎక్కి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరినీ
2 కళ్ళు గమనిస్తున్నాయి అన్న విషయాన్ని ఇద్దరూ గమనించలేదు. నిజానికి ఆ కళ్ళు తుల్జాని హోటల్ దగ్గర నుంచి ఫాలో అవుతూ వస్తున్నాయి. రూమ్కి రాగానే తుల్జా రూమ్ వెకేట్ చేసేసి బస్సులో హైదరాబాద్ చేరుకుంది. 3 రోజులు పోయాక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ థింగ్స్ ఉన్న గదిలో నుంచి స్మెల్ రావడం మొదలైంది. ఎక్కడో ఎలుక చచ్చినట్టు ఉందని పట్టించుకోలేదు వారు. రోజురోజుకీ పెరుగుతూ ఉండడంతో ఒక రోజున పోలీసులు ఆ గదిలోకి వెళ్లి చెక్ చేశారు. ఆ వాసన దివ్య సూట్ కేసులో నుంచి వస్తోంది అని గ్రహించారు. సూట్ కేసును ఓపెన్ చేసి చూశారు. అందులో ముక్కలుగా నరకబడిన ఒక స్త్రీ దేహం కనబడింది. వెంటనే సూట్ కేసును అప్పచెప్పిన కరుణార్థికి ఫోన్ చేశారు. కరుణార్థ్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆమె గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు. సింహాచలంలో కారు డ్రైవర్ ఆమెను ఎక్కడ దించింది చెప్పి ఉండడంతో ఆ హోటల్ పేరు చెప్పాడు కరుణార్థ్. హుటాహుటిన గోపాలపట్నంలో ఆమె దిగిన లాడ్జికి వెళ్లారు పోలీసులు. ఆమె అప్పటికే రూమ్ వెకేట్ చేసి వెళ్లిపోవడంతో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్ నుంచి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అమ్మాయి ఫోటో పేపర్లో వేశారు. పోలీస్ ఎంక్వైరీ ప్రకారం ఆ పెట్టెలో ఉన్నది దివ్య అనే ఐటీ ఉద్యోగి శవమని తేలింది. దివ్యని చంపి సూట్ కేసులో పెట్టి ఆమె ఐడెంటిటీతో జర్నీ చేసిన ఆ లేడీ కిలాడి ఎవరు? ఎందుకు చంపింది? ప్రేమ వ్యవహారమా లేక పాత కక్షలా? శవాన్ని వైజాగ్ వరకు తీసుకొచ్చి వైజాగ్లో వదలడంలో అర్థమేంటి? దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా? రకరకాల ఊహాగానాలతో వార్తలు ప్రతిరోజు పేపర్లలో, యూట్యూబ్లలో, టీవీ ఛానళ్లలో అన్నిట్లోనూ ఈ వార్తలే. త్రేతాగ్ని శ్రీమతి గాలి లలితా ప్రవల్లిక గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.